హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే సంక్రాంతి ఇంకా కనుమ రోజు వ్లాగ్ అన్నమాట. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల అయితే ఇంకా వీడియోస్ కొంచెం లేట్ అయినాయి అని చెప్పి. మెయిన్గా అయితే ఫుల్గా కోల్డ్ అయితే చేస్తుందండి, ఇంకా ఫీవర్ కూడానా. ఇంకా దానివల్ల అయితే వాయిస్ అంతా కూడా చేంజ్ అయిపోవడం వల్ల ఇంకా వీడియోస్ షూట్ చేయగానే సరిపోదు కదండి, ఇంకా దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేయడం ఇదంతా ఉంటుంది కదా. ఇంకా ఆ ప్రాసెస్ అంతా చేయడానికి ఇంకా నాకైతే వీలవలేదనమాట. ఇంకా అందుకే వీడియోస్ అయితే కొంచెం అయితే లేట్ అయినాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఇయర్ మా పండగ అయితే అని చెప్పాను కదండి. ఇంకా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఇంకా ఒకే చోట అయితే పండగ అన్నది చేసుకుంటున్నారు. ఇంకా మేము కూడా ఇంకా అక్కడికే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి ఇంకా పిన్ని అమ్మ ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారు. మేమంటే ఇంకా దేవుడి రూమ్ వరకు అంటే పూజ దగ్గర మొత్తం అంతా కూడా నేనే సర్దానమాట. ఇంకా ఒక పని అయితే చేశాను. వెళ్ళిన తర్వాత ఇంకా మేము వెళ్ళేసరికి వాళ్ళు మార్నింగే లేచి ఇంకా పని అంతా కూడా చక్క పెట్టేసుకున్నారనమాట. ఇంకా ఒక్కొక్కటిగా అయితే నేను అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా మా చిన్నాన్న వచ్చి దీపారాధన అదంతా కూడా చేశారనమాట. ఇంకా తర్వాత మేము ఒక్కొక్కరిగా అయితే ఇంకా ధూపం అయితే వేసుకున్నాము. ధూపం వేసుకున్నామంటే ఇంకా పెద్దలకి పండగ కంప్లీట్ అయినట్టే కదా. ఇంక ఇక్కడైతే దేవుడి మూలన ఇంకా కొత్త బట్టలు, పూలు, పత్తుర్లు, ఇంకా ఇలా చెరుగ్గడ ఇంకా అన్నీ అయితే పెట్టుకుంటాం కదండి. ఇంక ఇలా 5 అరిటాకులు అయితే వేసి ఇలా పొత్తర్లు అయితే పెడతారు. ఇంకా వండిన వంటకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకుంటారనమాట. చూసారు కదా, అంటే ఇక్కడ ధూపం కొంచెం ఎక్కువ అవడం వల్ల అయితే ఇంకా కెమెరాకి క్యాప్చర్ అవ్వలేదనమాట. దానివల్ల మొత్తం కూడా ఇలా మంచు కప్పినట్టుగా అయితే ఉంది. ఇంక అందరం కూడా ధూపం అయితే వేసేసుకున్నాము. ఇదండి ఇంకా ఫైనల్గా సంక్రాంతి కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. మార్నింగ్ అయితే ఇంక ఈ విధంగా ఇంకా అన్నము, బూరెలు, ఇంకా కలగాయ కూర, పప్పు, రసం ఇవైతే పెట్టారనమాట. మార్నింగ్ అయితే ఇంకా దేవుడి మూలన అయితే పెట్టాం కదండి. ఈ పొత్తర్లు ఇవైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకు అయితే తీసుకుని మధ్యాహ్నం ఇంకా దేవుడి రూమ్లోనే కూర్చుని భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఇంకా దేవుడి రూమ్ అయితే ఫైనల్గా మొత్తానికి ఈ విధంగా అయితే ఇలా నిండుగా అయితే మొత్తం అన్నీ కూడా సర్ది పెట్టుకున్నామండి. ఇంకా మాకైతే మాత్రం ఏదో ఊరికాని ఊరు వెళ్ళినట్టు ఫుల్గా రొంప అయితే వచ్చిందండి. అదే జలుబు ఇంకా ఇంకా జ్వరం, రొంప ఇంకా అన్నీ కూడా మామూలుగా మనకి ఇంకా జలుబు వచ్చిందంటే ఇంకా అన్ని నీరసాలు వచ్చి పడిపోయినట్టే ఉంటుంది కదండి. ఇంకా ఆ విధంగా అయితే ఉందన్నమాట ఫుల్గా అయితే. ఇంకా దానివల్ల ఇంకా కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను కదండి. ఇంకా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అవుతాయి కదా మనకి. మనం వాడే ఫోన్కి కొత్త ఫోన్కి కొన్ని తేడాలు అయితే ఉంటాయి కదా. దానివల్ల కొంచెం వీడియోస్ అయితే లేట్ అయినాయండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయితే స్వీట్ చేశారు, అదే బూరెలు చేశారు కదండి. ఇంకా అవి అందరూ తినరు కదా పెద్దగా అలాగని చెప్పి మళ్ళీ ఈవినింగ్ అయితే గారెలు అయితే వేశారనమాట. వేసాను. ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే ఇంకా డబ్బా పైకి వెళ్ళి గాలిపటాలు అవి ఎగరేస్తున్నారు. ఇంకా మేమైతే పండక్కి ఏమేమి పిండి వంటలు వండుకున్నాం ఏంటి అన్నది అదంతా కూడా కొత్త ఫోన్లో షూట్ చేశానండి. ఇంక దాంతో అయితే ఇప్పుడు ఎడిటింగ్ అయితే అవ్వలేదు. మళ్ళీ పాత ఫోన్ తోటే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. దానివల్ల ఆ ఫోన్లోకి తీసిన వీడియోస్ ఈ ఫోన్లోకి అయితే రావలేదు. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను కదండి. ఇంకా మేమైతే సంక్రాంతి పిండి వంటలు ఇంకా అవే అన్నమాట చేసుకున్నాము. ఇంక ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేద్దామంటే ఇందులో లేవు. ఇంకా ఈ ఫోన్ అయితే పక్కన పడేసి ఇంక కొత్త ఫోన్తో వీడియోస్ అన్నీ షూట్ చేయడం వల్ల ఈ వీడియోస్ అన్నీ కూడా కొత్త ఫోన్లో అయితే ఉండిపోయినాయండి. ఇక్కడైతే మా పిల్లలు మాత్రం ఇంకా సెలవులు ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇంక అప్పటి నుంచి మాత్రం ఇంకెక్కడ లేని న్యూస్ పేపర్లు తెచ్చి గాలిపటాలు అయితే చేసి మామూలుగా అయితే వీడు సరదా తీర్చుకోలేదండి. ఇంకా అంతలా అయితే గాలిపటాలు చేయడంలో ఇంకా ఎగరేయడంలో కూడా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్తో చేసినట్టుగా అయితే భలే చేసేసేవాడు అనమాట. చాలా అంటే చాలా సింపుల్గానే భలే అనిపించింది. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఎంత పైకి అయితే వెళ్ళిందో గాలిపటం అయితే. ఇంకా పిల్లలు అయితే మాత్రం ఇంకా శుభ్రంగా మేడపైకి వచ్చి సరదాగా అయితే కొంతసేపు అలా స్పెండ్ చేశారనమాట టైం అయితే.
ఇదైతే కనుమ రోజు వ్లాగండి. కనుమ రోజు అయితే మార్నింగ్ ఇంక ఇంట్లో దీపారాధన అంతా కూడా కంప్లీట్ చేసుకుని మళ్ళీ మాకు దగ్గరలో అమ్మవారు అయితే ఉన్నారు కదండి, ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దీపారాధన చేసుకున్నాను అనమాట. ఇంకా మా సైడ్ ఏంటంటే దసరాకి ఇంకా అప్పుడు ఒక్కటే కాకుండా ఇలా కనుమ రోజు కూడా పశువులకి చేస్తారు పూజ, ఇంకా వాహన పూజ, ఆయుధ పూజ ఇవన్నీ కూడా మాకు కనుమ రోజు కూడా చేసుకుంటారండి మా సైడ్ అయితే. ఇంకా పశువులను కూడా శుభ్రంగా కడిగేసి ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇంకా ముందు రోజు మనం పెద్దలకి అయితే పెట్టుకుంటాం కదండి నైవేద్యాలు, అవి పశువులకి అయితే పెడతారనమాట. ఇంకా ముందు రోజు పెట్టిన నైవేద్యాలన్నీ కూడా పశువులకు పెట్టేసి ఇంకా అప్పుడైతే వాహనాలకైతే ఇంకా కోళ్ళు అవి కోసుకుంటారు. ఇంకా మాకైతే ఇంకా లోపల పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ మిషన్ కూడా నీట్గా తుడిచేసి ఇంకా తడి క్లాత్ పొడి క్లాత్ వేసి మొత్తం తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత ఇలా 2 అగరబత్తి అయితే వెలిగించాను. ఇంకా పసుపు కుంకుమల బొట్లు అయితే పెట్టేసి మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటారండి. ఇంకా దసరా ఒక్కసారే కాకుండా ఇలా కనుమ రోజు కూడా కంపల్సరిగా ఇలా వాహనాలకి ఆయుధ పూజ ఇంకా పశువులకి కూడా కంపల్సరిగా అయితే చేస్తారనమాట. ఇదండి మా ఇంటికి దగ్గరలో అమ్మవారు ఉంటే ఇంకా అక్కడికి అయితే వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా అక్కడికి కూడా వెళ్ళొచ్చి ఇంకా పూజ అయితే మొత్తానికి మార్నింగ్ పూజ ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి ఇంకా ఇంట బయట మొత్తం పూజలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా తర్వాత అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంకా కనుమ రోజు కాబట్టి కంపల్సరీగా నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా, ఇంకా మేమైతే ఇంకా లంచ్ అదంతా కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా అక్కడైతే వీడియో షూట్ చేసుకుంటూ వంట చేయాలంటే కొంచెం టైం అయితే కుదరదు కదా, దానివల్ల అయితే ఇంకా ఆ వంటలు అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఇంకా బిర్యానీ, నాటుకోడి, ఇంకా చికెను ఇంకా అన్నీ కూడా కనుమ అంటేనే నాన్ వెజ్కి స్పెషల్ కదండి. ఇంకా అందులోకి వారం కుదిరిందండి, ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి కదా. ఇంకా మాకు మధ్యాహ్నం అయితే లంచ్ ఆ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ముక్కనుమ రోజు అండి. ఇంకా ముక్కనుమ రోజు అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే జంతికలు అయితే వేసాము, తర్వాత కార బూంది, తర్వాత బెల్లం లడ్డు అనమాట, అదే బెల్లం మిఠాయి. ఇదండి ఇంకా అన్నీ కూడా ఇలా ఇంకా ఒక 2-3 రోజులు అయితే ఇలా పిండి వంటలకి అయితే అయిపోయింది టైం అంతా కూడా. ఇంకా ఇదొక కారణం అనమాట వీడియోస్ లేట్ అవ్వడానికి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ సంక్రాంతికి మేము చేసుకున్న పిండి వంటలు అయితే. ఇంకా ఈ సంక్రాంతి అయితే అసలు సంక్రాంతిలానే అనిపించలేదు, చాలా అంటే చాలా ఏదోలా అనిపించింది అనమాట. పండగ అయితే ఇంకా పండగలా లేదు, ఒకే ఒక ఆనందం తప్ప, కొత్త ఫోన్ వచ్చిందన్న ఆనందం తప్ప ఇంకా అయితే ఏమీ పండగలాగా అయితే అనిపించలేదండి. ఇదండి ఈ ఇయర్ సంక్రాంతి వ్లాగ్ అయితే. ఇంకా మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇంకా కనుమ సంక్రాంతి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.